కేసీఆర్ ను మాస్ ర్యాగింగ్ చేసిన రేవంత్ వెటకారం వ్యంగ్యాస్త్రాలతో కేసీఆర్ మీద పంచులు 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞానం ఇదేనా అంటూ చురకలు మేధావి కదా ఇట్లా చేస్తున్నావు ఎందుకు అంటూ ఆట పట్టించిన సీఎం రా బయటకు వచ్చి నీ సలహాలు ఇవ్వు ఎలా ఎకరా పొలానికి కోటి పెట్టుబడి సాధిస్తున్నావు జర మాకు కూడా చెప్పరాదే కులగణనను నీ కుటుంబం వ్యతిరేకించింది మీరు బీసీ ద్రోహులంటూ ముద్ర బీసీలంతా కేసీఆర్ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయాలంటూ ఈ వేదిక మీదుగా పిలిపించిన రేవంత్ పెద్దపల్లి యువ వికాసం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ కేసీఆర్ కుటుంబం మీద గట్టిగా విరుచుకుపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే మాస్ ర్యాగింగ్ చేశారు కేసీఆర్. 80,000 పుస్తకాలు చదివావంటావు కదా అని పదే పదే ఆ ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన నువ్వు మేధావి అని నీది నువ్వే ముద్రేసుకుంటున్నావని పరోక్షంగా వెటకారంగా మాట్లాడుతూనే నీ ఫామ్ హౌస్ లో ఎకరాకు ₹1,00,00,000 పెట్టుబడి సాధించిన అని చెప్పావు కదా, అది ఎట్లా సాధిస్తున్నావు రా? రైతు వేదికలు ఉన్నాయి, అంత అక్కడ లైవ్ లో కూర్చొని రైతులతో మాట్లాడదాం, ఎట్లా నువ్వు సలహాలు ఇవ్వు, సలహాలు ఇచ్చి రైతులను కాపాడు అంటే ఒక మంచి పని చేయడాన్ని ప్రశంసించాలి, వెన్ను తట్టి ప్రోత్సహించాలి. నువ్వు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు దాంట్లో కాంగ్రెస్ నాయకులుగా ప్రతిపక్ష నాయకులుగా మేము కూడా పాల్గొన్నాం, ఎంకరేజ్ చేశాం. ప్రభుత్వం ఒక మంచి పని చేస్తే దాన్ని ఎంకరేజ్ చేయాలే గానీ ఇలా ప్రతిదానికి కాళ్ళలో కట్టబెట్టేసి ఇక చేయకూడదని అడ్డం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కులగణన విషయంలో కూడా మీరు అడ్డుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వీళ్ళెవరు కూడా కులగణన సపోర్ట్ చేయలేదు, దాంట్లో పాల్గొనలేదు. కాబట్టి వీళ్ళంతా బీసీ ద్రోహులు, వీళ్ళని సాంఘిక బహిష్కరణ చేయాలనే ఘాటు వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ని మళ్ళీ తన మాటలతో బయటకు లాగాడు రేవంత్ రెడ్డి. ఈ సభ సుదీర్ఘంగా జరిగిన ఆ స్పీచ్ లో ఆయన ముఖ్యంగా మాట్లాడిన విషయాల్లో ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు పునరుద్ధరించామన్నారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది అంటూ చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా, ఎవరు చర్చగా వస్తారో రండి అని బీజేపీ నాయకులను కూడా పనిలో పని అరుచుకున్నాడు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని కంకణం కట్టుకున్నాం అని అన్నారు. అంటే దాంతో పాటు ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనే ఆలోచన నీకు వచ్చిందా? ఫ్రీ బస్సుల్లో వాళ్ళకు ఉచితంగా ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయాలనే ఆలోచన నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? అట్లాగే ఉచిత విద్యుత్ విషయంలో కూడా పేదలకు ఇవ్వాలనే విషయంలో నీకు ఎందుకు ఆలోచన రాలేదు? మేము చేశాం కాబట్టే మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు, మేము వాళ్ళకు సేవలు అందిస్తున్నాము అని చెప్పి ఆయన కేసీఆర్ పాలన మీద, గత పాలన మీద విరుచుకుపడ్డారు, విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారన్నారు రేవంత్ రెడ్డి. మేము అధికారంలోకి రాగానే యూనివర్సిటీలను బలోపేతం చేశామని వివరించారు. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్, లా కాలేజ్ కావాలని కోరారని వాటిని వెంటనే ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ వేదికగా కనీసం సమస్యలపై ధర్నా చేసుకోలేనంత నిర్బంధాల మధ్య తెలంగాణ 10 ఏళ్లు మగ్గిపోయిందని ఎప్పుడైతే ధర్నా చౌక్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి ఈ వేదికగా జనాలకు గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. మేము అధికారంలోకి రాగానే ఇందిరా పార్క్ లో ధర్నా చౌక్ని ధర్నాలు చేసుకునే అవకాశం కల్పించాం. అంటే ఎవరు ఏ ధర్నా చేసుకున్నా వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వానికి చెప్పడానికి ఒక వేదికగా ఉపయోగించుకోవచ్చని వాళ్ళకు స్వాతంత్రం ఇచ్చాం. వాళ్ళు చెప్పిన విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం, పరిష్కరిస్తున్నాం అని చెప్తూనే మా పిసిసి అధ్యక్షుడు వారి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. 10 ఏళ్లలో హాస్టల్ విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని విమర్శించడంతో పాటు మా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామన్నారు. మళ్లీ నిరుద్యోగ ఆత్మహత్యలు జరగొద్దనే ఏడాదిలోనే 55,000 ఉద్యోగ నియామకాలు చేశామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్క రోజులోనే ఎవరు అద్భుతాలు సృష్టించారు, ప్రజలు మాకు 5 ఏళ్ల అవకాశం ఇచ్చారు, 10 నెలలు కూడా ఓపిక పట్టకుండా దిగిపో అంటున్నారు. వాళ్ళ దుఃఖం దేనికో అర్థం కావడం లేదని ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఏడాది పాలన మీద జనాలు వ్యతిరేకంగా ఉన్నారనే ఒక ప్రచారాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా తీసుకుపోతా ఉన్నది. దాన్ని పరోక్షంగా తిప్పికొడుతూ రేవంత్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అంటే మీ 10 ఏళ్లలో ఎంత వ్యతిరేకత వచ్చింది, మీరు ఏమేం చేయలేదు, ఇంకా మేము వచ్చింది 10 నెలలే కదా, ఇంకా చాలా టైం ఉంది కదా, చేస్తాము, జనాలకు లేని తొందర మీకెందుకు, వాళ్ళు ఓటేశారు, వాళ్ళు నమ్మకంతో ఉన్నారు, మా మీద ఇంకా నమ్మకం కోల్పోలేదు, వాళ్ళకి ఆశలు సడలలేదు, అంచనాలు ఇంకా ఉన్నాయి మా మీద, ఆ అంచనాలను మేము ఖచ్చితంగా చేరుకుంటామనే విధంగా రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ గా ఈ రోజు మాట్లాడిన తీరు రాజకీయంగా ఒక చర్చకైతే తెరలేపింది. 10 ఏళ్లు సీఎం గా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో కేసీఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలి, రండి అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వండి అని మళ్ళీ ఒకసారి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, ఆ ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ని ఎలాగైనా బయటకు లాగాలి. ఆయన రావడం తెలుసు, అయినా కానీ ప్రజలకు ఆ విషయం తెలియాలన్న ఉద్దేశంతో మరొకసారి ఈ టాపిక్ తీశాడు రేవంత్ రెడ్డి. ఎకరానికి 1 కోటి సంపాదించిన మీ అనుభవాన్ని ప్రజలకు వివరించండి. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎందుకు పాల్గొనడం లేదు? మీరు బీసీ వ్యతిరేకులా? బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం ఇష్టం లేదా? బీసీ సంఘాలు ఆలోచన చేయండి, కులగణనలో పాల్గొన్న వారిని సామాజిక బహిష్కరణ చేయండి అని. అంటే ఇది బీసీలకు సంబంధించి మేలు జరిగే కులగణన. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఇంప్లిమెంటేషన్ చేసేందుకు అందరూ చూస్తున్న తరుణంలో మేము చేసిన కార్యక్రమానికి సపోర్ట్ చేయాల్సింది పోయి, ప్రశంసించాల్సింది పోయి, దీన్ని కూడా అడ్డుకున్న వీళ్ళు బీసీ వ్యతిరేకులను ముద్రేశాడు రేవంత్ రెడ్డి. పెద్దపల్లి రైతుల కోసం కొట్లాడితే ఆనాడు మా నాయకులను కేసీఆర్
కేసీఆర్ జైల్లో పెట్టాడు. ఆనాడు ఏ ప్రాజెక్టుల కోసం కొట్లాడామో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశం మాకు వచ్చింది. రూపాయలు 1035 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటున్నామంటే అది ప్రజాపాలన వల్లే అని రేవంత్ రెడ్డి వివరించారు. మేము కడుపు కట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుంటే కొందరు వాళ్ళ భవిష్యత్తు చీకటిమయం అవుతుందని ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. 10 నెలల మా పాలనపై వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని ఈ 10 రోజుల్లో తిప్పికొడదాం. వరి వేసుకుంటే ఉరి అని మాట్లాడిన చరిత్ర కేసీఆర్ది అని మళ్ళీ గత చరిత్ర మొత్తం ఒకసారి తవ్వి తీశాడు. వడ్లు పండించండి, సన్నాలు వేయండి, మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పిన చరిత్ర మాది. 33 జిల్లాల్లో అత్యధికంగా 2 లక్షల ఎకరాల్లో సన్న వడ్లు పండించిన ఘనత పెద్దపల్లి జిల్లాదని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి 90% రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడ్డాయని వివరించారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం మొదలైంది. ఏడాదిలో 55,143 ఉద్యోగాలు నిరుద్యోగులకు అందించి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని కిషన్ రెడ్డి బండి సంజయ్ కు సవాల్ విసురుతున్నారు. 25 ఏళ్లలో మోడీ గుజరాత్ లో మొదటి ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చారా? చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అక్షరాల 1,02,000 కోట్ల కాంట్రాక్టులు మెక్కితే కేసీఆర్ బుక్కితే కాళేశ్వరం కూలిపోయిందని అటు బీజేపీని ఇటు కేసీఆర్ ఇద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఒకటి 55,143 ఉద్యోగాలు అనేది కూడా ఒక పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతున్నారు గత 3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది కాలంలో 55,000 ఉద్యోగాలు. అతను ఇచ్చిన పేపర్ ప్రభుత్వం ఇస్తున్న ఫుల్ పేజీ యాడ్ లో కూడా ఏ డిపార్ట్మెంట్ కి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, టోటల్ గా ఎంత ఉన్నా లెక్క చేసి మొత్తం 55,143 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆ లెక్కలు గణాంకాలతో సహా ప్రజల ముందు పెడుతున్నారు. దాన్నే బహిరంగ వేదికల మీదుగా ప్రజలకు కూడా మరింత వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సవాల్ విసిరారు. ఏడాదిలో 55,143 ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది కదా, మరి దీని మీద సవాల్కి వస్తారా? మీ మోడీ గుజరాత్ లో 25 ఏళ్లలో ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చారా? ఒక ఏడాదిలో 25 ఏళ్ళు పాలన చేసిన దాంట్లో ఒక్క ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చారా? చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ విసరడంతో పాటు మళ్ళీ కాళేశ్వరం మీద కూడా అక్షరాల 1,02,000 కోట్లు ఏదైతే కాళేశ్వరం ఖర్చు చేశాడో ఆ కాళేశ్వరం ఖర్చు చేసిన 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లు మెక్కారని కేసీఆర్ బుక్కాడని, అందుకే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ఘాటు ఆరోపణలు అయితే చేశారు. మళ్ళీ కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో మీరు కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో లెక్క తీద్దాం రా అంటూ మళ్ళీ సవాల్ విసిరాడు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకపోయినా 1,50,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి తెలంగాణ దేశంలోనే రికార్డు సృష్టించిందన్నారు. 25 లక్షల మంది రైతులకు రూపాయలు 21,000 కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది. గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా? ఎవరు చర్చకు వస్తారో రండి అని మరొకసారి అటు బీజేపీకి మళ్ళీ ఇటు బీఆర్ఎస్ కూడా ఆయన సవాల్ విసిరాడు. ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలకు పునరుద్ధరించామన్నారు. 1 కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వరులు చేయాలని కంకణం కట్టుకున్నామని చెప్పారు. ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మళ్ళీ రేవంత్ రెడ్డి ఈ వేదికగా పెద్దపల్లి వేదికగా విరుచుకుపడిన ఆ ఉదంతం మనము దీంట్లో ఈరోజు జరిగిన బహిరంగ సభలో చూడొచ్చు. మేధావి కదా నువ్వు, 80,000 పుస్తకాలు చదివినావు కదా, ఎందుకు వెళ్తలేవు బయటకు రా, ఎట్లా పండిస్తావో చెప్పు, అసెంబ్లీకి రా అని మళ్ళీ ఒకసారి తొడజరిచి జబ్బజరిచి బయటకు రా అని సవాల్ విరిచినట్టుగానే మళ్ళీ మాట్లాడారు. 10 ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత వచ్చిందని ఒక సంతోషంలో వాస్తవంగా బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఏడాదిలో వచ్చింది అయిపోయింది ఇంకా మనదే ఉంటుంది అనేది ఒక దాంట్లో ఉన్నారు. కానీ దాన్ని ఎట్లా అన్నారంటే మీరు 10 ఏళ్ళు పాలించారు, మాకు 5 ఏళ్ల పాటు ఇంకా టైమే ఉంది కదా, 5 ఏళ్ల పాటు కూడా మమ్మల్ని పాలన చేయనియవా, ఎందుకు ఇట్లా ఆటంకాలు చేస్తున్నావు, ప్రజలకు ఇంకా 4 ఏళ్ళు ఉంది మేము చేయాల్సింది చూపించాల్సిందని చెప్పి దానికి ఒక రకంగా కౌంటర్ ఇస్తూ వాళ్ళని సంతోషం వాళ్ళకున్న కొద్దిపాటి సంతోషాన్ని కూడా లేకుండా చేసినట్టుగానే రేవంత్ రెడ్డి బహిరంగ సభలో స్పీచ్ మనకు చేసినట్టుగా కనబడతా ఉంది.